అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేస్తామని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల సంపద గుజరాతీ మార్వాడీల చేతుల్లో బందీ అయిందని అన్నారు. అయినా వైసీపీ, టీడీపీ, జనసేన తదితర పార్టీలు నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. మనువాద పార్టీలు ప్రభుత్వాల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. రాబో ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధాని మీద పోటీ చేస్తున్నామన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నామన్నారు. ఏపీలో 2% ఉన్న సామాజిక వర్గాలే రాజ్యాధికారం చలాయిస్తాయని అన్నారు. ఈ మేరకు బడుగు బలహీన వర్గాలని ఏకం కావాలన్నారు. పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, పైగా పార్లమెంటు ఎంపీ అభ్యర్థి, తర్వాత మిత్రులు రాయపాటి సామ్యుల్ జాన్ ధర్మరాజు, ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా జిల్లా కోర్టులో. ఈ సారు గాజువాక అసెంబ్లీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. అలాగే పీతల కొండలరావు గారు, ఆయన సీనియర్ కౌన్సిల్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్ పార్టీ సిటీ లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నారు. అలాగే కోన శంకర్రావు గారు, ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సంపూర్ణంగా అమలు చేయటం, ప్రస్తుత మనువాద మాఫియా దోపిడీ కులాల రాజ్యం నుండి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే ప్రధానమైన ఎన్నికల మేనిఫెస్టో. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో దళిత బహుజన జాతులే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ప్రధానమైన రెండో సమస్య. తర్వాత భూమి లేని ప్రతి పేద కుటుంబమునకు 2 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని పంపిణీ చేస్తాం. సొంత ఇంటి లేని అందరికీ 5 సెంట్లు చొప్పున ఇంటి నివేశన స్థలము ఉచితంగా పంపిణీ మరియు ఉచితంగా ఇంటి నిర్మాణం డబుల్ బెడ్రూము చేపడతాం. 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని, ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలను తక్షణం జాతీయకరణ చేస్తాం. పార్టీ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు కోసం 50 లక్షల రూపాయల రుణ మంజూరు చేయడం, ఎటువంటి బ్యాంక్ షూరిటీ లేకుండా. తర్వాత రాష్ట్రంలో ఉన్న 1,00,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్లాగ్ పోస్టులకి స్పెషల్ డ్రైవ్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించడం జరుగుతుంది. వ్యవసాయ రంగం రక్షణ, రైతులు, కూలీలు, కార్మికులు, శ్రామికుల యొక్క వారి రాజ్యాంగ, పౌర, మానవ హక్కుల చట్టాలను సంపూర్ణ అమలు చేయుట.